This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to my 3 News. Munduga headlines. త్వరలో ఇంటింటికి త్రాగునీరు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విప్ ఆది శ్రీనివాస్. వార్డుల పెంపు ప్రక్రియలో రూల్స్ పాటించాలి, మున్సిపల్ కమిషనర్ కు జీవన్ రెడ్డి వినతి. సంచలనం సృష్టించిన హత్య కేసులో 8 మంది అరెస్ట్, వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ. ఇక వార్తల్లోని వివరాలు. అమృత్ 2 పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణాల్లో నివసించే వారికి త్రాగునీరు అందించేందుకు 2,99,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇందులో కేంద్ర వాటా కింద 76,760 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు, నగరపాలక సంస్థలు సమీకరించుకుంటున్నాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని నల్లాల బావి వద్ద 36.3 కోట్ల వ్యయంతో చేపట్టిన వాటర్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ కు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చొప్పదండి మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికి సరిపడా నీరు అందించాలనే లక్ష్యంతో అమృత్ 2 పథకం కింద పనులు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 2015 జూన్ 25వ తేదీన ప్రారంభమైన అమృత్ 1 పథకం కింద కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. అమృత్ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,34,00,000 నల్లా కనెక్షన్లు అందించామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో చొప్పదండి పట్టణ ప్రజల ఇంటింటికి నీటిని సరఫరా చేయబోతున్నట్టు తెలిపారు. త్వరలోనే చొప్పదండి ప్రజల దాహార్తిని తీరుస్తామన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని చొప్పదండి చొప్పదండి మున్సిపల్ పరిధిలో అమృత్ పథకం కింద ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారు, మాజీ శాసనసభ్యులు గారు, చైర్మన్ గారు, కమిషనర్ గారు ఇక్కడ అందరం కలిసి ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. 2015లో ఈ అమృత్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. స్టార్టింగ్లో దాదాపు 50,000 కోట్ల రూపాయలతో ఈ అమృత్ పథకాన్ని అది ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దాని తర్వాత 2021లో సెకండ్ ఫేజ్ అమృత్ పథకాన్ని కూడా దాన్ని కంటిన్యూ చేస్తాం. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో, సహకారంతో నడిచేటువంటి పథకం అమృత్ పథకం. పట్టణాల అభివృద్ధికి సంబంధించిన పథకం ఈ అమృత్ పథకం. 2021లో మొదటి విడత 50,000 కోట్లతో ప్రారంభిస్తే సెకండ్ ఫేజ్లో 2,99,000 రూపాయలను కేటాయించడం జరిగింది. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంల సహకారంతో
అమృత్ 2.0 స్కీమ్ కింద ఈ చొప్పదండి పట్టణంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి నల్లా నీరు అందించాలనే ఉద్దేశంతో 36 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం 50%, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులతోటి ఈ స్కీమ్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది. అతి తొందరలో ఈ చొప్పదండి పట్టణ ప్రజలకు సంబంధించి నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కాబోతుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ స్కీమ్ కింద 1000 కోట్లు ఖర్చు పెట్టి ఏ ఒక్క ఇంటికి మంచినీరు అందించిన పాపాన పోలేదు. ఇవాళ ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని చెప్పి ఈ 2.0 స్కీమ్ కింద దీన్ని తీసుకురాబోతున్నాం. భవిష్యత్తులో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు సహకారంతో ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రతి స్కీమ్ కూడా తీసుకొచ్చి అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఈ స్టేట్లోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దడం లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు విప్ ఆది శ్రీనివాస్. నిర్ణీత గడువులోగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో చేపట్టిన ఇండ్ల పనులకు ఆయన భూమి పూజ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దశల వారీగా హామీలు అమలు చేస్తున్నట్టు వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి విప్ ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కల కాంగ్రెస్ పాలనతోనే సాధ్యమైందన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, పీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, ఆలయ చైర్మన్ కొమిరశంకర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎర్రం గంగనర్సయ్య, తర్రె లింగం పాల్గొన్నారు. పేదలందరూ కూడా గత 10 రోజుల నుంచి ఆనందంగా సంతోషంగా 10 సంవత్సరాలుగా, కొందరు 12 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాం ఇందిరమ్మ ఇళ్ళ కొరకని. గతంలో ఇందిరమ్మనే ఇచ్చింది ఇండ్లు, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వచ్చినాకనే ఇందిరమ్మ పేరిట ఇండ్లు ఇస్తున్నారు. 5 లక్షల రూపాయలు మాకు మంజూరు చేసి 10 ఏళ్లుగా కళ్ళు కాయలు కాచాలు ఎదురు చూసినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఇంటి నిర్మాణం తొందరగా పూర్తి చేసుకుంటామని చెప్పని కొంతమంది భావోద్వేగానికి లోనవుతున్నారు. మేము ఊహించలేము. మేము ప్రొసీడింగ్లు పంపిణీ చేసిన రోజు కూడా మా జీవిత కాలంలో మా సొంతింటి కళ నెరవేరుతుందని ఊహించుకోలేము. మీ కడుపు చల్లగా ఉండగా ఈ ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా పరిపాలనలో ముందుకు సాగాలని చెప్పని రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆశీస్సులు దేవుళ్ళు ఇచ్చేటువంటి క్రమంలో 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం, మేము గతంలో కూడా అన్నాం, ఈ దేశంలోనే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. కానీ 11 సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్ పేరు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పేదలు మర్చిపోయి ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిన పరిస్థితులలో మేము ఆ ఎన్నికల్లో కూడా అన్నాం, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మేము ఓటాడుకుంటుంటాం. ఆ ఊర్లే డబుల్ బెడ్రూమ్ లేని ఊరు చూపిస్తే మీరు ఓటాడుకుంటుంటారని చెప్పని మా సవాల్కు ఆ రోజు ముందుకు రానటువంటి వాళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా 20 మంది లబ్ధిదారులకు 10 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికే మెడికల్ హబ్ గా మారిందన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి, మాజీ సర్పంచులు తర్రె ప్రభలత మనోహర్, బైరి గంగమల్లయ్య, బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ, ఆలయ చైర్మన్ కొమిరశంకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రుద్రంగి మండల కేంద్రానికి మరి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు తక్షణమే మరి శ్రీనన్న స్పందించి అప్లికేషన్ చేసుకోగానే ఒక 20 మందికి 10,10,000 రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇందుకు సహకరించినటువంటి ఎమ్మెల్యే ఆదిశన్న గారికి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి రుద్రంగి కాంగ్రెస్ పార్టీ వైపున మరియు చెక్కు లబ్ధిదారుల వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకుముందు సీఎం రిలీఫ్ అంటే కూడా చాలా తక్కువ చెక్కులు వచ్చేటివి. అదేవిధంగా అసలు ఎల్ఓసీలు అంటే పదం అర్థం కూడా తెలియవు. అటువంటి ఎల్ఓసీలు కూడా
కొన్ని లక్షల్లో ఇప్పిస్తుండడం మరి గవర్నమెంట్ పెద్దలు ఆదేశంగా ఇది ఒక్కటే కాదు, మన గ్రామానికి కోట్ల అభివృద్ధి కూడా చేస్తున్నాడు. మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ శ్రేణులకు మరియు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. 89 మంది లబ్ధిదారులకు 29,33,000 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, నాయకులు పులి సత్యం, మేకల గణేష్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఇబ్బంది పడేటువంటి కుటుంబాన్ని దృష్టిలో రాజశేఖర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ 2 లక్షలు చేస్తే అనేక మంది పేదలకు ఉచిత గుండె ఆపరేషన్ అయినాయి, లివర్ ఆపరేషన్ అయినాయి. అనేక మందికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినాక 2 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో అయితే సరిపోతుంది అని చెప్పి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీలో పేదలకు ఏదైనా ఇబ్బందులు అయితే మీరు ఉచితంగా ఆపరేషన్ చేసుకుంటా ఉన్నాం. లేదు కొంతమంది జ్వరం వచ్చి తలనొప్పి లేదా ఇతర చిన్న చిన్న అంశంలో ఆసుపత్రికి వెళ్ళి వేములవాడ కానీ, సిరిసిల్ల కానీ, కోట్ల కానీ, జేహెచ్ఆర్ హైదరాబాద్ లో చేర్చుకున్న వారికి ముఖ్యమంత్రి గారి సాయం నుంచి నిధులు ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచనతో గత ప్రభుత్వం గత సంవత్సరం లెక్కలు తీస్తే ఆ సంవత్సరం కేవలం 400 కోట్లే ఇస్తే పేదలకు సీఎంఆర్ మనం వచ్చిన తర్వాత చూస్తే మొదటి సంవత్సరంలో 800 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే వైద్యం సాయం కింద పేదలకు అందించే కార్యక్రమాన్ని జగిత్యాల మున్సిపల్ వార్డుల సంఖ్య పెంపులో నిబంధనలు పాటించకపోవడంతో రాబోయే ఎన్నికల్లో గందరగోళం నెలకొంటుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన జీవన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో 94,000 పైచిలుకు ఓట్లతో 48 వార్డులు ఉండగా 2 ఏళ్ల క్రితం కాలనీలో 3,500 మంది నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిందన్నారు. ఆ ఇళ్లలో వారు నివాసం ఉంటున్నట్లు భావించి మరో 2 వార్డులు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయితే గతంలో ఉన్న వార్డులను యథావిధిగా ఉంచుతూ ప్రత్యేకంగా 2 వార్డులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. జగిత్యాల మున్సిపాలిటీ గతంలో ఉన్న 48 వార్డుల స్థానాన్ని 50 అంటే 2 వార్డులు పెంచుతున్నాయి. ఈ 2 వార్డులు పెంచడానికి ఇంటి ప్రాతిపదిక ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ప్రాతిపదిక. మీరు ఏ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ప్రాతిపదికన 2 వార్డ్స్ పెంచుతున్నారో ఈ 2 వార్డ్స్ ఎక్కడ నూకపల్లి పెంచాలి. ఈ 2 వార్డ్స్ ఎక్కడ పెంచాలి? నూకపల్లి పెంచాలి. వీళ్ళు మొన్న పబ్లిక్ చేసే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మున్సిపాలిటీ ఆ నూకపల్లిలో 2 వార్డ్స్ పెంచకుండా ఇక్కడ పాత 48 వార్డ్స్ ఉన్నాయి కదా, పాత 48 ఏదైతే ఉందో వాటి రీడివిజన్ చేసి 50 చేసేది. ఆ నూకపల్లికి సంబంధించింది ఏదైతే ఉందో అది పట్టుకొచ్చి వార్డ్ నెంబర్ 11లో ఏరియా మెన్షన్ చేసి, బట్ దేర్ ఓట్స్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్. వాళ్ళ ఓట్స్ ఇంక్లూడ్ చేయలే, ఏరియా మెన్షన్ చేసి వార్డ్ నెంబర్ 11. అంటే సర్టన్లీ ఆ ఓట్స్ కూడా ఇట్ ఈస్ డీమ్డ్ ఇన్క్లూడెడ్. ఇట్స్ డీమ్డ్ ఇన్క్లూడెడ్. ఇప్పుడు ఏమైపోయింది, మీరు నూకపల్లిలో ఏదైతే 2 వార్డ్స్ కొత్తగా చేయవలసింది రూపొందించక ఈ ఉన్న 48 50 చేయడంతో ఏదైతున్నదో ఈ 48 వార్డుని చిందరవందరైపోయి. జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మల్యాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన మృతుడు ఓ హల్దీ ఫంక్షన్ కు వెళ్లి గొడవ చేయడంతో పాటు తన స్నేహితులపైన దాడి చేసినట్టు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన స్నేహితులు రమణారెడ్డిని హత్య చేసి కొండగట్టు గుట్టపైకి తీసుకుని వెళ్లి మెట్ల దారికి కాస్త దూరంలో ప్రాణాలతోనే పూడ్చినట్టు తెలిపారు. రమణారెడ్డిపై గతంలో పోక్సో కేసుతో పాటు మరో 24 కేసులు నమోదు అయినట్లు చెప్పారు. పలు రాష్ట్రాల్లో సుమారు 40 వరకు చోరీ కేసులు ఉన్నాయని, రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. మన ఉప్పు నిరంజన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వచ్చి మన మలయాళ కేసులో కాంప్లైంట్ ఇచ్చింది. దాన్ని అందులో కాంప్లైంట్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఉప్పు రమణారెడ్డిని కొంతమంది కలిసి 2వ తారీఖు రోజు చంపి కొండగట్టు మెట్ల దారిలో పాతి పెట్టిందని ఫిర్యాదు అతనికి తెలిసిందని ఇస్తే దాని మీద మేము కేసు నమోదు చేసుకుని ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టడం. దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఇందులో ఈ కేసులో A1 బండి సిద్ధార్థ్ అనే వ్యక్తిని మనం తర్వాత A2 వినయ్, A3 పస్తమేశ్వరు వీళ్ళను ఫస్ట్ అరెస్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు
ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తిని చంపేసి మెట్ల దారిలో పాతి పెట్టిందని తెలుస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఈరోజు ఏంటంటే ఆ 2వ తారీఖు రోజు ఈ బండి సిద్ధార్థ్ ఒక హల్దీ ఫంక్షన్ ఉంటుంది. హల్దీ ఫంక్షన్ అప్పుడు కూడా అతను మధ్యాహ్నం వచ్చేసి అక్కడ మోటార్ సైకిల్ తిప్పుకుంటూ న్యూసెన్స్ చేస్తాడు. తర్వాత సాయంత్రం వీళ్ళు రాజస్థాన్ హోటల్ దగ్గర పోతే అక్కడ కూడా మళ్ళీ వీడు అక్కడే ఉంటాడు. అక్కడే ఉండి వీళ్ళని బెదిరిస్తాడు. బెదిరించి మిమ్మల్ని చంపుతాం రా అని చెప్పి చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే అతన్ని మనం మాట్లాడదాం రా అని చెప్పి పస్తం ఈశ్వర్ అనే వ్యక్తి కొండగట్టు మెట్ల దానికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఈ A1 సిద్ధార్థ్, పస్తం ఈశ్వరు మరియు వినయ్ ఈ ముగ్గురు కలిసి మాట్లాడే క్రమంలో ఏంటంటే దాన్ని బండ మీద రుల్ అయినప్పుడు బండతోటి కొడితే దెబ్బలు తాకుతాయి. అక్కడ చనిపోతాడు. చనిపోయినాక అదే వీళ్ళు ఫోన్లో మిగతా నిందితులు A1 to A8 నిందితులను పిలిపిస్తే వాళ్ళందరూ కలిసి అందులో పూడ్చిపెడతారు. పూడ్చిపెట్టి తర్వాత ఇది మన విచారణలో భాగంగా తెలిసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో మరోసారి ఫ్లెక్సీల వివాదం తెరపైకి వచ్చింది. టీపీసీసీ ప్రచార కమిటీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పేరుతో పట్టణంలో ప్రధాన కూడళ్లలో ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు తామే అని వలస లీడర్లం కాదు అని అర్థం వచ్చేలా పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను టార్గెట్ చేస్తూ కట్టిన ఫ్లెక్సీలు ఆ పార్టీ రాజకీయాలను మరోసారి వేడెక్కించాయి. ఈ క్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి రావడం, అదే రోజు ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణంలో కాంగ్రెస్ లీడర్లు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు ఒరిజినల్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలో ఉన్న వర్గ పోరు మరోసారి బహిర్గతం చేశాయి. తెలంగాణ కాంగ్రెస్ లో కేబినెట్ విస్తరణ పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. విస్తరణ తర్వాత మంత్రి పదవి ఆశించిన సీనియర్ నేతలు అలకపోనారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంత్రి పదవి ఆశించగా నిన్నటి కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ ఇలాఖాలో మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జంకుతోందంటూ ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు వైరల్ గా మారాయి. కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్ కు మరో తలనొప్పి తెచ్చిపెట్టింది. మంత్రి పదవి దక్కిన వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తూ ఉండగా పదవి ఆశించి భంగపడ్డ నేతలు అక్కడక్కడ అలకపోనారు. దీంతో వారిని బుజ్జగించే పనిలో పడ్డారు నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. మొదటి నుంచి వచ్చిన ఊహాగానాలలోనూ తన పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ చివరకు అనూహ్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మొండి చెయ్యి చూపించింది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు విప్ ఆది శ్రీనివాస్, ఆయన అనుచరులు, అభిమానులు. ఇది ఇలా ఉంటే పదవి ఆశించి భంగపడి అలకపూనిన నేతల్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఆది శ్రీనివాస్ కు స్థానం లభించకపోవడంతో వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆది శ్రీనివాస్ పేరును స్వయంగా ప్రతిపాదించినా కూడా మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారంటూ సోషల్ మీడియాలో ఆవేదనను వెళ్లబోసుకుంటున్నారు. ఢిల్లీపై లాబియింగ్ చేయలేదని, కులం పేరిట రోడ్డెక్కలేదని, పార్టీకి వ్యతిరేకంగా సభలు పెట్టినందుకు మంత్రి పదవి దక్కలేదంటూ నిప్పులు చెరిగారు. 300 కాపుల స్వాభిమానానికి జరిగిన ఈ దెబ్బపై ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందంటూ పోస్టులు పెడుతున్నారు. అణగారిన కులాలు సమసమాజ స్థాపన కోసం నిరంతరం శ్రమిస్తూ 300 కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ జాతిని వెలుగులోకి తీసుకుపోయే కాకుండా అణగదొక్కే ప్రయత్నంగా ఈ 300 కాపు కులాన్ని చేస్తూ ఉన్నారు.
ఈ రాష్ట్రంలో 49,56,713 జనాభా కలిగినటువంటి మున్నూరు కాపులు జాతి, ఆ జాతికి ఇలా మంత్రి పదవి ఇవ్వకపోవడం ఇది చాలా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని మేము భావిస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సర్కారులో మరి మున్నూరు కాపులకు మరి సీటు ఇవ్వకపోవడం ఇది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మేము భావిస్తూ ఉన్నాం. తరుణంలో ఒక బీసీ నాయకుడికి ఆది శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజాసేవ చేస్తా ఉన్నాడు. నిరంతరం ప్రభుత్వ స్వామ్యానికి అడ్డంగా ఉంటుండు. అలాంటి వ్యక్తికి ఈ రోజు మంచి స్థానంలో మరి సీటు వసంజం అనుకున్నాం. కానీ సీటు రాకపోయేసరికి మా జాతి అణగారిన కులాలు బీసీ వర్గాలు ఎంతో బాధపడతా ఉన్నాయి. మంత్రి పదవి విషయంలో భవిష్యత్తులోనైనా ఆది శ్రీనివాస్ ఆశ తీరుతుందో లేదో చూడాలి. మరి విద్యుత్ ఆర్టిజన్లను తక్షణమే కన్వర్షన్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని టీవీఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు, కన్వీనర్ వజీర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో జిల్లా జేఏసీ కో చైర్మన్ దుర్గం విశ్వనాథ్ అధ్యక్షత నిర్వహించిన ఆర్టిజన్ కార్మికుల సన్నాహక సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ నెల 18వ తేదీన టీవీఏసీ జేఏసీ సమ్మె నోటీసు అందించి హైదరాబాద్లో నిర్వహించే బహిరంగ సభకు పిలుపునిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించారు. ఆర్టిజన్ కన్వర్షన్ కోసం జూన్ 18వ తేదీన నిర్వహించుకున్న సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,000 మంది ఆర్టిజన్లు భార్య పిల్లలతో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేందర్, రఘునాథ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సిఐటియు నాయకులు వాగు నాయక్, పెద్దపల్లి జిల్లా జేఏసీ కన్వీనర్ మట్టా రాజు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్న ఆర్టిజన్లు 20,000 మంది కార్మికుల కోసం వాళ్ళకి రావాల్సినటువంటి ఏకైక సమస్య కన్వర్షన్ సమస్య. పెట్టినటువంటి స్టాండింగ్ ఆర్డర్ని రద్దు చేయాలి, ఉన్న రూల్ని ఇంప్లిమెంట్ చేయాలి, చదువుకు తగ్గ ఉద్యోగం ఇవ్వాలి, కన్వర్షన్ ఇవ్వాలనేది టీవీఏసీ జేఏసీ మేము పోరాటం చేస్తున్నాము. మరి విద్యుత్ శాఖ మార్చులకి ఎన్నోసార్లు కలిసాము, అయినా కూడా ఎన్నో రిప్రజెంటేషన్ చేశాము, ఎన్నో విన్నత పత్రాలు ఇచ్చాము, అయినా కూడా ఇంతవరకు ఆ సమస్య అనేది పరిష్కారం కావటం లేదు. ఈరోజు చాలామంది బయట నుండి జేఎల్ఎంలని వాళ్ళని తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ జేఎంలను ఆపాలి, ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆపాలి, అలాగే ఉన్న వాళ్ళని ఆ విద్యార్హతలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కన్వర్షన్ చేయాలని కూడా టీవీఏసీ జేఏసీ కోరుతా ఉంది. తెలంగాణ విద్యుత్ సంస్థలో సుమారుగా 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. ఈ ఆర్టిజన్ కార్మికులందరినీ కూడా విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని చెప్పి ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఈ యొక్క సన్నాహక సభ ఏర్పాటు చేశాము. ఈ సన్నాహక సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రాన్స్కో యాజమాన్యానికి టీవీఏసీ జేఏసీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఒకటే, ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడనటువంటి కన్వర్షన్ ఇది. 20,000 మంది ఆర్టిజన్స్ని కన్వర్షన్ చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, అటు ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ యాజమాన్యాల మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు. మరి ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడనటువంటి కన్వర్షన్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది మా టీవీఏసీ జేఏసీ ప్రశ్నిస్తూ ఉంది. అందుకోసమనే ఈ నెల 18వ తారీఖున 20,000 మంది ఆర్టిజన్స్ యొక్క కుటుంబ సభ్యులు అంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెడతాం. నక్సలైట్లు ఆయుధాలు వీడి జనజీవనంలోకి రావాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సావుల ఆదిత్య కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లచెట్టు చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న జాన్ విల్సన్ విగ్రహం వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. మావోయిజం పేరుతో 60 ఏళ్ల క్రితం ఏర్పడ్డ నక్సలైట్లు ఎంతో మంది ఆదివాసీలు, గిరిజనులు, దళితులను హతమార్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అర్బన్ నక్సలిజం పేరుతో సమాజంలో విషబీజాలు నాటుతున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ని ఆపివేసి నక్సలైట్లతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని కోరుతున్నట్లు ప్రతిపక్షాలకు, అదే నక్సలైట్లు అమాయక ప్రాణాలు తీస్తున్నప్పుడు శాంతి చర్చలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నక్సలైట్లు తుపాకీ వదిలి మంత్రి సీతక్కలాగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్నారు. ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఈ యొక్క గత 60 సంవత్సరాలకు ముందు ప్రారంభమైన మావోయిజం పేరుతోటి నక్సలైట్లు గిరిజనులను, ఆదివాసీలను, దళితులను అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. ఈరోజు వారికి మద్దతుగా నక్సలైట్లు ఈ యొక్క అర్బన్ నక్సలైట్ల పేరుతోటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, లేకపోతే
కళాకారుల పేరుతోటి లేకపోతే మానవ హక్కుల పేరుతోటి అంబేద్కరిజం బ్లూయిస్ట్ రెడ్డిస్ట్ అని చెప్పి వీళ్ళు ఈ యొక్క దేశంలో ఒక విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సందర్భంలో ఆపరేషన్ కగా జరుగుతున్నటువంటి సందర్భంలో కొందరు అపర మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే ఈ యొక్క కగాను వెంటనే ఆపివేసి నక్సలైట్లతోటి చర్చలు జరపాలి అంటున్నారు. ఎందుకోసం చర్చలు జరపాలి అని ఏబీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. 60 సంవత్సరాలలో సుమారు 1,00,000కు పైగా గిరిజనులను, ఆదివాసీలను, గోండు బిడ్డలను, దళితులను చంపినటువంటి నక్సలైట్లతోటి చర్చలు ఎందుకు జరపాలి? అప్పుడు శాంతి చర్చలు ఎందుకు గుర్తు రాలేదు? బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్రావుపేటలో పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన వేడుకలు 12వ తేదీన జరిగే పోచమ్మ తల్లిని ఎల్లడంపే కార్యక్రమంతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా సామూహిక బోనాలు నిర్వహించారు. మహిళలు ఇంటికొక బోనంతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనాన్ని సమర్పించడంతో పాటు ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కిషన్రావుపేటలో పోషమ్మ బోనాలు జరిగినాయి. ప్రతి మొక్కులో కూడా పోషమ్మ తల్లిని కొలుస్తారు. చిన్నప్పటి నుండి పోషమ్మ బోనాలంటే ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. చాలా సంతోషంగా పోషమ్మ తల్లి సమక్షంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. గత 47 సంవత్సరాలుగా మా ఊర్లో పోచమ్మ తల్లి ఆలయం ఉంది, కానీ ఇంత వైభవంగా ఇప్పుడే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క బోనం తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి పాడి పంట పిల్ల జల్ల అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నాము. కిషన్రావుపేట్ గ్రామంలో పోచమ్మ బోనాలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఏ దేవుని కన్నా ముందు ప్రతి పండగలో పెళ్ళికి అన్నిటికీ ముందు పోచమ్మను కొలుస్తాం. అలాగే చాలా రోజుల తర్వాత ఒక వారం రోజుల నుండి మా కిషన్రావుపేట్ గ్రామంలో గుడిని బాగు చేసుకొని చాలా ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ బోనాల్ని ఎత్తుకొని ప్రతి మహిళ చాలా సంతోషంగా వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. 47 సంవత్సరాల తర్వాత కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికలో ఎంపీడీఓ వైఖరిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాస పథకం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీడీఓ కార్యాలయం తాళం తీయకుండా అడ్డుకోవడంతో సిపిఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బోయిని అశోక్, అందే స్వామి, గూడెం లక్ష్మి, కాంతాల శ్రీనివాసరెడ్డి, రవీందర్, విలాసాగర్, అంజయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో అమ్మా నాన్నకు ప్రేమతో కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని పాలకుర్తి, అంతర్గాం, రామగుండం మండలాల్లోని 64 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు 10th లో అత్యుత్తమ ఫలితాలు సాధించగా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఏడాది లాగానే ఈ ఏడాది కూడా 10వ తరగతి ఫలితాల్లో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 64 స్కూళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఏదైతే 10వ తరగతి ఉత్తీర్ణతని సాధించినటువంటి టాపర్స్ అందరికీ కూడా
ఈరోజు వారికి పిల్లలకి తల్లిదండ్రులకి గౌరవ సత్కారాన్ని వారితో పాటుగా గురువులకి కూడా అందించడం జరుగుతూ ఉన్నది. అమ్మ ఇచ్చిన జీవం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు ఇచ్చిన జ్ఞానంతో ఇవాళ మానవుడి జీవితం ముందుకెళ్తూ ఉంటుంది. అందులో భాగంగా నేటి సమాజంలో ఇవాళ ఈరోజు పిల్లలే రేపటి భావి భారత పౌరులుగా, ఇవాళ విద్యార్థులు యువకులే ఈ దేశానికి పునాదిగా భావించేటువంటి మేము, సమాజం మేరు కోరేటువంటి మేమంతా కూడా ఈరోజు వారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ సమాజంలో ఒక భాగమైనటువంటి విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ లింగేశ్వర హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని ప్రకృతి బ్యాంకెట్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి 1999 2000 ఏడాదిలో 10th పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు హాజరయ్యారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి దక్కడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాల్లో టపాసులను కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. అడ్లూరి మంత్రి పదవి చేపట్టడం సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో ఆయన భవిష్యత్తులోనూ ముందుకు సాగాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలో అడ్లూరి లక్ష్మణ్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు మూల రామరెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మగోని రాకేష్ గౌడ్, కేశవని సంజీవ్, అంజయ్య, మునయ్య, మహేష్, సూర్య, వినయ్ పాల్గొన్నారు. ఇవాళ సామాన్య కార్యకర్త నుండి ఒక గుమస్తా కొడుకు నుండి ఇవాళ అంచెలంచెలు ఎదుగుతూ ఒక జడ్పీటీసీగా గాను, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్గా గాను, ఒక ఎమ్మెల్యే గాను, ఒక విప్ గాను ఇవాళ మినిస్టర్ పదవికి ఎదిగిందంటే ఒక కాంగ్రెస్ పార్టీలోనే అది సాధ్యము, ఏ పార్టీలో అది సాధ్యం కాదని ఇవాళ లక్ష్మణ్ కుమార్ గారు ఇవాళ నిరూపించడం జరిగింది. పార్టీని నమ్ముకుంటే అన్ని పదవులు అనేవి వస్తాయని ఇవాళ పార్టీ అనేది ఉద్దేశం తెలియజేయడం జరిగింది. కాబట్టి కార్యకర్తలందరికీ పార్టీ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు ఐతుపల్లి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ క్యాబినెట్లో మన అన్న లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగినందుకు దానికి సంతోషం వ్యక్తం చేస్తూ మన మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మన నాయకులంతా ఇక్కడికి విచ్చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. దీనిలో నిన్న జరిగిన దాన్ని చూస్తే రాహుల్ గాంధీ గారి మన ఏఐసిసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు, ఖార్గే గారి నేతృత్వంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానంతో సమన్వయం అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేది నిన్న అన్న లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రి పదవి ఇవ్వడంతో ప్రజలకు అర్థమై ఉంటుంది. మరి ధర్మపురి కాన్స్టిట్యున్సీ ముద్దుబిడ్డ మరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, మరి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మరి రాష్ట్ర మంత్రివర్గ ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రతి ఒక్క కార్యకర్తను భుజస్కంధాల మీద పెట్టుకునే పార్టీ ఏదైతే ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వమే ప్రియతమ నాయకులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క మంత్రి పదవి మా జనాభా తామాషా ప్రకారం జరుగుతున్నటువంటి మా లెక్కలో మాది ఒక వాటా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అలాగే రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో సంబరాలు జరుపుకుంటున్నాం.
దాని ఉద్దేశం ఏమనగా ధర్మపురి కాన్ఫరెన్స్ నుంచి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఎలక్టెడ్ అయినటువంటి అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మరి వారికి మంత్రి పదవి రావడం జరిగింది. మరి దాని దృష్ట్యా ఈరోజు పెగడపల్లి మండల కేంద్రంలో సంబరాలు జరుగుతుంది. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో సుల్తానాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్. సుల్తానాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో చిరు వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టారన్నారు. కాంగ్రెస్ పాలనలో సుల్తానాబాద్ రోల్ మోడల్ గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మరి మన గౌరవ శాసనసభ్యులు విజయ రమణారావు గారు, అందరికీ ఆత్మీయ మిత్రుడు విజయన్న గారు, ఆయన పేదల నుండి తయారైనటువంటి నాయకుడు. పేద వర్గాల నుంచి పేద ప్రజల సంక్షేమం కొరకే ఆలోచన విధానం నిరంతరం సాగించేటువంటి విజయన్న గారు, వారి ఆలోచన నిరంతరం పేదలకు ఏ విధంగా చేయూతను అందించాలి, ఏ రకంగా పేద వర్గాలకు సహకారం అందిస్తే వాళ్ళు బలోపేతం అవుతారు అనే వారి యొక్క కార్యదీక్షతో పనిచేయడం ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉండబడినటువంటి సుల్తానాబాద్ మండలం, సుల్తానాబాద్ మున్సిపాలిటీతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వారు గెలవగానే మరి పేదలకు గుర్తుండే విధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తున్నారు. అందులో భాగంగా ఆయన మొట్టమొదటిగా మన గౌరవ శాసనసభ్యులు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.